ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థించండి. ప్రభు మనందరి జీవితాల్లో ఘనమైన కార్యాలే చేయుదురుగాక. చాలా మంది ప్రార్థన ఔషధాలు కోరుతూ ఉన్నారు. అనియా మా కొరకు ప్రార్థన చేయండి, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాం అనియా. నా తల్లిదండ్రులు కొన్ని ఏళ్ళగా వారు అనారోగ్యాలతో రోగాలు పాలై చాలా బాధపడతా ఉన్నారు, కృంగిపోతా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి అనియా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, మీతో ఈ మాట పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయాన్ని ప్రేరేపించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉందంట. ఈరోజు మీ కుటుంబీకులు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీకు ఒక మాట శుభవార్త ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉందంట. అది ఎంత భయంకరమైన రోగమైన వ్యాధి బాధలైనా కూడా ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన కల్వరి శిలువలో ఎందుకు తన రక్తాన్ని చిందించారో తెలుసా? కొరడా దెబ్బలు ఎందుకు తిన్నారో తెలుసా? చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, శిరస్సుపై ముళ్ళ కిరీటం ఎందుకు ఆయనకు పెట్టబడిందో తెలుసా? నిన్ను బలపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు నెమ్మదినివ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన నలగొట్టబడ్డాడు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు, నేను పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉంది. నువ్వు నమ్ము బిడ్డ. ఏ రోగంతో బాధపడుతున్నావు, ఏ అనారోగ్య సమస్య నిన్ను పట్టి పీడిస్తా ఉంది, ఈ సమయంలో నీవు ప్రభు వైపు చూడగలిగితే, యేసయ్యా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా, నాకు దీర్ఘాయుష్ను దయచేయి ప్రభా అని ప్రభు నేను అడగగలిగితే యేసు నామములో నీకు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఆమేన్. చాలా డబ్బు డాక్టర్స్ కి ఖర్చు పెట్టవేమో, చాలా డబ్బు మెడిసిన్స్ కొరకు ఖర్చు పెట్టవేమో, చాలా డబ్బు ఆ హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అని తిరిగి నీ యొక్క డబ్బును ఖర్చు పెట్టి నీ సమయాన్ని వృధా చేసుకున్నావేమో. ఈ రోజు ఈ గడియలోనే యేసయ్య పాదాలు పట్టుకుని, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా అని నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గనుడా, అవునయ్యా నీవు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఉందయ్యా. ప్రభు ఈ సమయంలో ఎందరైతే ప్రభా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో దయతో ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి. అది ఎంత పెద్ద రోగమైన ప్రభా నీకు సమస్తము సాధ్యం కదయ్యా. చచ్చిన లాజరును లేవనెత్తిన దేవుడవు, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడవు అయ్యా. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడవునైనా అయ్యా. తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవునైనా ఈ సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వారి యొక్క ఆయుష్ను పొడిగించండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకొని వచ్చినాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరు జరిగించుకోమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.